సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాబోలు వృద్ధాశ్రమం నందు పతాకావిష్కరణగాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు. పెద్దలకు అందరికీ పాదాభి నమస్కారం. పూర్వం పెద్దలు త్యాగశీలు చేసిన వారికి వారు చేసిన కోసమే ఈరోజు మనము ఈ ఆనందంగా ఉన్నాం. అంటే ఆనందము అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందాక పెద్దలు చెప్పారు, కాశ్మీర్లో ఇప్పటికీ జరుగుతున్నాయి. అయినా కొద్దిగా మనం ఆనందంగా ఉన్నాము అంటే పూర్వం పెద్దలు చేసిన వారి ప్రాణ త్యాగశీల వల్ల మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. అదేవిధంగా నాకు చిన్న బాధ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్న వారి తల్లిదండ్రులను ఇక్కడ ఉంచడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళేమో హాయిగా ఉండి ఏసీలు వేసుకొని సుఖసంతాలతో ఉంటున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులను వారు జన్మనిచ్చింటేనే కదా మనం ఈరోజు భూమి మీద ఉండేది. అటువంటి తల్లిదండ్రులను ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన వాసవి వృద్ధాశ్రమం కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అంటే 77 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు ముగిసి 78 సంవత్సరంలో అడుగుపెట్టాము. ప్రతి సంవత్సరం కూడా ఇది గవర్నమెంట్ ఆఫీసులలో కానీ సేవా సంస్థల్లో కానీ ఈ విధంగా కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. ఎందుకంటే మనం ఇప్పుడు ఊరికే ఇంత గంట సేపు 2 గంటల సేపు అర్ధగంట సేపు చేసుకునే కార్యక్రమం కాదు. వారు చేసినటువంటి సేవలను, వారు చేసినటువంటి యుద్ధ ప్రాతిపదికన ప్రతి వ్యక్తి ధనమాన ప్రాణాలకు భయపడకుండా ఎదురొడ్డి వాస్తవంగా అప్పుడు ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ కానీ వసతులు కానీ చాలా తక్కువ. అప్పటికి ఇప్పటికీ పోలిస్తే ఎన్నో రెట్లు పెరిగినప్పటికీ కూడా మనము ఏదైనా కార్యక్రమానికి ఈ విధంగా పోవాలంటే కొంచెం వెనుకాడుతున్నాము. అది సమంజసమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే వారు మన పెద్దలు వాస్తవంగా మనం మననం చేసుకుంటే ఎంతో పోరాటం చేసినారంటే అసలు ఊహించలేము, దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఎందుకంటే వాళ్ళ ధైర్య సాహసాలు కానీ వాళ్ళ యొక్క ప్రజ్ఞా విశేషాలు కానీ ఓరమి సహనంతో చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళినారు. వారు నిజంగా మనం ఎన్నిసార్లు వాళ్ళని మననం చేసుకున్నా కానీ ఎన్నిసార్లు అనుకున్నా కానీ చాలా తక్కువ. ఒక్కొక్క పేరు వింటేనే వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశము ఢిల్లీలో పతాకావిష్కరణ గావించి ప్రధానమంత్రి గారు అందరికీ సమాజానికి ఉద్బోధ చేస్తారు. అట్లాగనే ప్రతి రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవా కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు చూపిస్తూ మనందరినీ ఒక నిద్ర లేపినట్లుగా అందరినీ మననం చేసుకునే విధంగా చేస్తున్నారు. ఆయన దండెత్తి వచ్చినాడు, ఓడగొట్టినారు, పోయినాడు. తర్వాత భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉండినాడు. సరిహద్దులో ఉన్న తర్వాత వాళ్ళ గురుగారైన అరిస్టాటిల్కి మెసేజ్ పంపించినాడు, నేను ఇక్కడ భారతదేశం సరిహద్దుల్లో ఉంటే, సరే నాయన నువ్వు వచ్చేటప్పుడు మాత్రం 5 వస్తువులు తీసుకురా అన్నాడు. ఒకటి వచ్చేసి భారతదేశంలో ఉన్న మట్టి ఎందుకంటే అక్కడ ఎంతో మహానుభావులు జన్మించినారు, అయిన తర్వాత వాళ్ళు సంచరించినారు. అటువంటి మట్టిని నువ్వు తీసుకొని వస్తే నేను పూజించుకుంటానని చెప్పినాడు. రెండవది వచ్చేసి ఎప్పటికీ చెడిపోని గంగను తీసుకురమ్మన్నాడు. మూడవది వచ్చేసి భాగవతం, నాలుగవది వచ్చేసి భగవద్గీత, ఐదవది వచ్చేసి నువ్వు వచ్చేటప్పుడు ఒక గురువుని తీసుకురా, నేను ఆయన సేవించుకుంటున్నాను. కాబట్టి అటువంటి భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.